నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. అనసూయ గారు ఈ మధ్యన శివాజీ గారు మాట్లాడిన కొన్ని మాటల విషయంలో ఆవిడ సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు సడన్ గా. తర్వాత ఆ మాటలు వెనుక ఆవిడ కౌంటర్లు ఇస్తూ ఆవిడ కొన్ని పోస్టులు ఏవైతే పోస్టులు పెట్టారో బికినీలతో చర్చనీయాంశంగా మారుతూ మొత్తం ఆడవాళ్ళందరూ కూడా ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడే స్థాయికి ఆవిడ తీసుకొచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. అది ఈ రోజు చూస్తుంటే ప్రతి ఒక్కరు అంటుంది ఏంటంటే, అనసూయ గారు చిట్ట చివరికి దిగొచ్చారు, శివాజీ గారి మాటల్ని యాక్సెప్ట్ చేశారు, తప్పు అన్న వాళ్ళే ఒప్పు అని చెప్పి ఒప్పుకుంటున్నారు అని. సో అనసూయ దిగి రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నేను మీకు ఒక ఆడియో వినిపిస్తాను. దాన్ని బట్టి అంటే ప్రజలు అంటున్నది ఏంటి అంటే, అనసూయ గారు దిగి వచ్చారు, శివాజీ గారి మాటల్ని యాక్సెప్ట్ చేశారని. మీరేమంటారో చెప్తారు. కానీ అసలు ఆవిడేముందో ముందు వినిపిస్తే, అసలు ఆవిడ దిగొచ్చారా లేకపోతే మళ్ళీ శివాజీ గారిని మళ్ళీ కదిలిచ్చారా అని చెప్పి చెప్తాను. యా షూర్ సార్. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్ కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇంటూ అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ల సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవాళ్ళు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? మీరేమంటారు సార్? మీరేమంటారని చెప్పి అడిగారు కాబట్టి ఆవిడ చెప్పుకోవచ్చు. ఏమన్నారు ఆవిడ? సినిమా క్యారెక్టర్ల వరకు పరిమితం చేస్తే బాగుంటుంది అని చెప్పి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నానని చెప్పి ఆవిడే అన్నారు. అవును. అంటే శివాజీ గారి ఆవిడ ఏదో శివాజీ గారు అన్నదానికి ఒప్పుకొని దిగి రావడం కాదు నా ఉద్దేశంలో. ఆవిడ చెప్పినటువంటి మాటల ప్రకారం ఆయన కోటి సినిమాలో మంగపతి క్యారెక్టర్ వేశారు. ఆ మంగపతి క్యారెక్టర్ నుంచి ఇంకా బయట రాలేదు ఆయన అనే ఉద్దేశంతో మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన మాటలు వాస్తవం అని చెప్పి ఒప్పుకుంది కదా. ఆ 2 పదాలు తప్ప మిగతా అంతా ఆయన ఉద్దేశం కానీ ఆయన చెప్పదలుచుకుంది కానీ కరెక్టేనని చెప్పి ఈవిడ చెప్పడం కాదు. ఆ రోజే అందరూ అన్నారు. ఈవిడ ఇప్పుడు చెప్పడం కాదు. ఇప్పుడు దాదాపుగా 10-15 రోజుల నుంచి నడుస్తుంది కదా ఎపిసోడ్. నడుస్తున్నప్పుడు ఈ మొత్తం అసలు మనం ఆ రోజే అనుకున్నాం, అసలు ఈ డ్రెస్సింగ్ దాని మీద చర్చ జరగాలి, ఇది ఏదో శివాజీ గారికను అనసూయ గారికి మధ్యలో కాదు జరగాల్సింది, వాళ్ళిద్దరి మధ్య వారులాగా వెళ్ళిపోతుంది. ఇది అలా కాదు, ఇది సనాతన ధర్మం లేదంటే హిందూ ధర్మం లేదంటే మన సంస్కృతి సాంప్రదాయాలు వీటి మీద చర్చ జరగాలి ఈ వ్యాఖ్యలను బేస్ చేసుకొని అని చెప్పేసి మనం అనుకున్నాం. అవును సార్. కానీ ఆ తర్వాత ఏమైంది ఎపిసోడ్ కాస్త అనసూయ గారు వర్సెస్ శివాజీ గారు లాగా వెళ్ళిపోయింది. కొంతమంది అనసూయ గారి వైపు, కొంతమంది శివాజీ గారి వైపు అలా డిబేట్ నడిచింది. సో ఇప్పుడు ఆవిడేమంటారు, మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మంది ఆవిడని వ్యతిరేకించారు, ఇంక్లూడింగ్ లేడీస్, చాలా మంది మహిళలు ఆవిడని వ్యతిరేకించారు. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో నెట్జన్లు మీమ్స్ పెడుతున్నారు ఆవిడ మీద. బహుశా నెట్జన్లు వెంటాడుతున్నటువంటి ఆ తీవ్రతను తట్టుకోలేక ఆవిడ ఇలా రియాక్ట్ అయి ఉండొచ్చు. కానీ ఆ రియాక్షన్ కూడా హార్ట్ఫుల్గా అయితే కనిపించట్లేదు అనేది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. హార్ట్ఫుల్గా కనిపించట్లేదు. ఎందుకంటే హార్ట్ఫుల్గా కనిపిస్తే అవుట్ ఆఫ్ కాంటెస్ట్ అని చెప్పి ఆవిడకి తెలిసి కూడా ఆవిడ సినిమా క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్ వరకే పరిమితం కావాలి, అది బయట ప్రపంచంలో ఎక్స్పోజ్ చేయకూడదు అనే మాట చెప్పరు. అంటే మంగపతి క్యారెక్టర్ నుంచి ఆయన బయట రాలేదనేటువంటి యాంగిల్లో మాట్లాడారు ఆవిడ. అంటే శివాజీ గారికి సినిమా క్యారెక్టర్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి అనేది ఆయనకి ఇంకా అర్థం కావట్లేదు అనే యాంగిల్లో మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమన్నారు, అదే వ్యాఖ్యల్ని ఆ 2 పదాలు కాకుండా మిగతా అంతా ఓకే శివాజీ గారు మాట్లాడింది, దానికి అడిషనల్గా వాళ్ళ డ్రెస్సులు అనేది వాళ్ళ ఇష్టము, కానీ మీరు ఎవరైనా సరే అలాంటి వాళ్ళ మీద కనుక ఏదన్నా అబ్రప్టెడ్గా వ్యవహరిస్తే మిగతా వాళ్ళు కూడా
వాళ్ళని నియంత్రించాలి, మగవాళ్ళు కంట్రోల్లో ఉండాలి, సో వాళ్ళని ఆ విధంగా చెప్పుకుంటే బాగుంటుంది అని చెప్పి అనసూయ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొంతమందిని ఇప్పుడు ఎవరైతే ఆ డ్రెస్సులు వేసుకుంటున్నారో వాళ్ళకి చెప్పడం కరెక్టా, లేదంటే వాళ్ళని చూసి అనేక మంది ఎలా అభిప్రాయపడతారు అనేది శివాజీ గారు చెప్పారు. అంటే వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఈజీనా అనేది మళ్ళీ ఒక డిబేటబుల్ క్వశ్చన్ గా తీసుకొచ్చారు ఆవిడ. అనసూయ గారు తీసుకొచ్చారు. ఆ రోజే స్టేజ్ మీద శివాజీ గారు చెప్పేశారు, ఎదవలు ఉన్నారమ్మా, వాళ్ళు మారమని చెప్పినా ఎదవలు మారరు కాబట్టి మీరే జాగ్రత్తగా ఉండాలని చెప్పిన తర్వాత కూడా ఈవిడ కామెంట్ చేసింది. అంటే ఫస్ట్ ఆయన ఏమన్నారు ఈవిడకి అర్థం కాలేదు అని చెప్పి నా ఒపీనియన్. మీరేమంటారు? అర్థం కాకపోవడం అదే చెప్పేది, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. ఓకే, దాని వల్ల తనకి ఇమేజ్ పెంచుకోవాలి, యాక్టివ్ అవ్వాలనుకుంటుంది. అంటే స్వలాభం తప్ప ఇంకోటి లాభం లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ మధ్య ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఏమంటారు, స్వామీజీ కాదు అతను ఒక ఆస్ట్రాలజిస్ట్, బ్రహ్మశ్రీ అని పేర్లు పెట్టుకుంటాడు, నాకు పబ్బులు ఉన్నాయంటాడు, నాకు అదేదో దేవాలయం గురించి చెప్తా ఉంటాడు. ఆయన శుక్రగ్రహం బలపడాలంటే స్కాచ్ తాగండి, లేదంటే మీకు కలిసి రావాలంటే రైతులు కూడా యోని పూజ చేయండి, ఇవన్నీ చెప్తుంటారు. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన వీడియోలు చూడట్లా, దీంతో ఆయన ఏం చేస్తున్నారు, ఎవరు కనిపిస్తే వాళ్ళతోటి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. అప్పుడు ఏం చెప్పారు ఆయన, నేను అసలు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వను అని చెప్పారు, నేను ఎవరు జాతకం చెప్పను అన్నారు, సెలబ్రిటీల జోలికి అసలు చెల్లను అన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, నాకు తెలిసినంత వరకు ఆయనే అప్రోచ్ అవుతున్నారు, అనేక మందికి అప్రోచ్ అయ్యి నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, రండి రండి అని చెప్పి ఆయనే పిలుస్తున్నాడు. దాదాపు 10-15 ఛానల్స్కి ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏ వీడియో చూసినా కానీ 1000-2000 కన్నా లేదు. అంతకుముందు లక్షల్లో చూసేవాళ్ళు, 1000-2000 కన్నా లేదు. ఇప్పుడు నాన్ వేషన్ అను ప్రపంచ అతను 2 ఛానల్స్ ఉన్నాయి అతను. ఈ 2 ఛానల్స్ లో రోజుకి 2 లక్షల మంది అన్స్క్రైబ్స్ అయ్యారు. అవును సార్, 2 days లో టూ మచ్ అయింది. 5 లక్షలు పోయింది, 5 lakhs పీపుల్ దూరం అయ్యారు. పోతే పోండి అంటున్నారు, అతను పోతే పోండి అన్స్క్రైబ్స్ అయిపోయింది అంటున్నారు. దాంతో ఇంకా అతన్ని ఛానల్స్ ఇంకా దిగిపోతున్నాయి. ఇప్పుడు ఏమైంది, అతనికి దాదాపు నెలకు సంవత్సరానికో కోట్ల రూపాయలు, ఒక సందర్భంలో నెలకు 40-50 లక్షలు సంపాదించాడంట. కోట్ల రూపాయల ఆదాయం. ఆ కోట్ల రూపాయల ఆదాయం కాస్త పోయింది, పోవడంతో పాటు ఇమేజ్ తగ్గింది అతనికి. ఇప్పుడు ఇమేజ్ తగ్గింది, అతని మీద మీమ్స్ పెడుతున్నారు ఇప్పుడు. సో ఇన్ని సంవత్సరాల పాటు అతను ప్రపంచం మొత్తం తిరిగి సంపాదించుకున్నటువంటి ఏదైతే పేరు ఉందో అది మొత్తం ఇప్పుడు పోయింది కదా, పోయింది. ప్లస్ అతనికి సబ్స్క్రిప్షన్స్ లేదు, వ్యూస్ కూడా తగ్గిపోయినాయి. దాంతో కూడా అతను పిచ్చి పెట్టినట్టు మాడుతున్నారు ఇప్పుడు. ఎవరు గరికపాటి గారిని టార్గెట్ చేస్తారు, చాగంటి గారిని టార్గెట్ చేస్తారు, లేదంటే సీతని రామాయణంలో సీతని, మహాభారతంలో ద్రౌపదిని, వీళ్ళందరూ టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఇదంతా కూడా వ్యూస్ తగ్గినప్పుడు వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో బాగా ఒక కిక్లో ఉంటారు సోషల్ మీడియాలో. సో అలా సినిమాకు సంబంధించినటువంటి దాంట్లో కూడా, సినిమాకు సంబంధించినటువంటి రంగంలో కూడా ఏమవుతుందంటే వరుసగా హిట్లు వచ్చినాయి అనుకో, తనకు మించిన వాళ్ళు లేరు అంటారు. వరుసగా 4 ఫ్లాప్లు వచ్చినాయి అనుకోండి, ఇంకా డిప్రెషన్కి గురవుతారు. అలానే సోషల్ మీడియాలో కూడా వ్యూస్ రాకపోతాను, ఫాలోవర్స్ రాకపోతాను, లైక్స్ రాకపోతాను, డిప్రెషన్కి గురయ్యేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం ఇప్పుడు. బహుశా ఈ శివాజీ గారిది కంటిన్యూ అయితే తప్ప అనసూయ గారు పాపులర్ గారు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. అలాంటి దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పి బహుశా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే అంతకుముందు అనసూయ గారు కొంతమందికి తెలుసు. ఈ శివాజీ గారి ఎపిసోడ్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి హిందూ సంస్థలు కానీ, లేదంటే ప్రవచనకర్తలు కానీ, లేదంటే ఈ స్వామీజీలు కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, వీళ్ళందరూ ఎవరు ఈ అనసూయ గారు అని చెప్పేసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి అది అడ్వాంటేజే కదా. సో కాబట్టి బహుశా ఇప్పుడు ఆవిడ అన్న మాటలు ఏంటంటే, ఇప్పుడు ఆవిడ అన్న మాటలు కంటిన్యూ అవ్వాలి అనేటువంటి యాంగిల్లోనే మాట్లాడినట్టు అనిపిస్తుంది. లేదంటే అలా మాట్లాడరు కదా. ఇప్పుడు మా సినిమా క్యారెక్టర్లు ఎలా ఉంటాయి, విడిగా ఎలా ఉండాలి నిజ జీవితంలో అనేది శివాజీ గారికి అవగాహన లేదా? మరి తర్వాత ఆవిడ డిబేటబుల్, వాళ్ళని కంట్రోల్ చేయొచ్చు కదా వీళ్ళ చెప్పకపోతే అనేటువంటి యాంగిల్లో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం లాగా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.